కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములున్న క్రౌన్ తో దేవుడు మనల్ని ఇప్పుడు డెకరేట్ చేశాడు. హల్లెలూయా. ఇది ఎవరైతే స్పిరిట్ ద్వారా చూడగలరో వారు దీని యందు ఆనందించువారుగా ఉన్నారు. ఏంట్రా నువ్వు నీ లైఫ్ అసలు పాకెట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా అన్నప్పుడు నువ్వేమనాలి? ఏ కరుణా కటాక్షములన్న కిరీటం నాకుంది, జాగ్రత్తగా మాట్లాడు. గాడ్ హ్యాస్ క్రౌన్డ్ విత్ హిస్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్. దాని అర్థం ఏంటి? అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ మర్సీస్, హిస్ నేమ్ ఈస్ ఫాదర్ ఆఫ్ మర్సీ. అంటే అర్థం ఏంటి అంటే, పనికి మాలిన వాడిని, అర్హత లేని వాడిని, నీచుడైన వాడిని, కరుణించుటకు అసలు యోగ్యత లేని వాడిని, వాడు ఎవడైనా ఈ భూమి పైన ఉంటే వాడిని హక్కున చేర్చుకునేవాడు, వాడిని గట్టిగా కౌగిలించుకొని నీ బదులు నేను నా ప్రాణాన్ని పెడతా, నీ బదులు నాకున్నవన్నీ ఇచ్చివేస్తా అనే ఆ ప్రేమనే ఈ లవింగ్ కైండ్నెస్ టెండర్ మర్సీస్ అంటే. అవే కరుణా కటాక్షములంటే. అంటే అంత గొప్ప ప్రేమ వాత్సల్యాన్ని మన తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కనుపరిచి వాటిని దయా కిరీటముగా మనకుంచాడు, మన శిరస్సు పైన అలంకరించాడు. ఆయనేమో ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, మనకేమో లెక్క కట్టలేని క్రౌన్ ని ఆయన డెకరేట్ చేసి. దిస్ ఇస్ అవర్ గాడ్.